ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపిస్తున్నటువంటి వారందరికీ ఎన్నో మేలులు కలగాలని కోరుకుంటూ ఉన్నాను. విశ్వాసం అనేది ఒకరి హృదయంలో పుట్టాలంటే వారు ఎంతగానో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం స్థిరపరచుకోగలగాలి. ఆ విశ్వాసంలో నుంచి తమ పరిస్థితులన్నిటిని చూడగలిగి బాగు చేసుకోగలిగే స్థితిలో వారు ఉండాలి. కానీ విశ్వాసం అనేది స్థిరపరచబడుతూ ఉన్నప్పుడు దుష్టుడు అనేక రీతిలుగా పోరాటం చేస్తూ ఉంటాడు. వారిలో ఉండేటువంటి విశ్వాసాన్ని దొంగిలిస్తూ ఉంటాడు. తమ సొంత జ్ఞానం చేత ఎవరు కూడా ప్రభువుని ఎరగలేరు. ప్రభు యొక్క హృదయాన్ని తెలుసుకోలేరు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించు, నువ్వు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఒక గొప్ప కార్యం జరిగింది. ఒక దొంగ అయితే ఆయన వేడుకుంటూ ఉన్నాడు, బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఆయనలో ఏ కపటము లేదని అతడు గొప్ప విశ్వాసాన్ని నింపబడుతూ ఉన్నాడు. అటువంటి సిలువలో వేలాడదీయబడినటువంటి దొంగ హృదయం ఎలా ఉండాలి? అతనికి దేని మీద ఆశ ఉండకూడదు. ఇంక తను చనిపోతాడు కాబట్టి నిరీక్షణ అనేది అతనికి అనవసరమైనదిగా ఉండొచ్చు కానీ, అతడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని చూసినప్పుడు అతడు ఎంతో నమ్మకత్వంగా ఉన్నాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనేటువంటి విశ్వాసం కలిగింది. అది ఇతరులకి హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ, దేవుడైతే గొప్ప కార్యం జరిగించడం మనం చూస్తున్నాము. అది ఆ యొక్క దొంగ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు అతని హృదయంలోనే సులువుగా పుట్టింది. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నిన్ను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, మనుషుడు నిజముగా నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరచెను. ఈ శతాధిపతి ఎన్నోసార్లు కన్నీరు కార్చి ఉండొచ్చు కానీ, అతని జీవితంలో మొదటిసారిగా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అతని హృదయంలో ఎంతో దుఃఖం ఉంది. తన సొంత మనుషుల మరణం దగ్గరగా చూసినంత వేదన అతనిలో ఉంది. యేసుప్రభు యొక్క నీతి అతన్ని కమ్ముకుంది. అయితే శతాధిపతి అతడు ఎంతో హృదయంలో ఆయన గురించినటువంటి దుఃఖంతో నింపబడి ఉన్నాడు. అతడు సజ్జనుడు, నీతిమంతుడైన వాడుగా ఉన్నాడు. అతడు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. శతాధిపతిని చూసి చాలామంది నవ్వు ఉండొచ్చు. కానీ శతాధిపతి తనను తను మార్చుకోలేదు. శతాధిపతికి ఒక అనుభవం వచ్చింది. అతడు యేసుని ఎరిగాడు. అతను తన హృదయంలో స్థిరపరచుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ ఉదయకాలాన్ని ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారికి అంతరంగంలో ఎంతో పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో వారు దేవుని యొక్క సన్నిధిని పొందుకున్నట్లయితే ఖచ్చితంగా వారు స్థిరపరచబడతారు. వారిని ఎవరు కూడా ఏ విషయంలో నుంచి కూడా విశ్వాసం నుంచి తొలగించడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో ఉంటున్నట్టు నీవు లూకాసు సువార్త 23వ అధ్యాయం 47వ వచనంలో శతాధిపతి జరిగింది చూచి, మనుషులు నిజంగా నీతిమంతుడు, ఈ మనుషులు నిజంగా నీతిమంతుడు అని చెప్పి దేవుని ఎలా మహిమపరిచాడు, అతని హృదయంలో ఎంత గొప్ప కార్యం జరిగిందో, ఒక దొంగ జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగిందో, ఈ రోజు నువ్వు ఆయన వైపు కన్నులెత్తి చూసినప్పుడు ఈ హృదయంలో అటువంటి కార్యాన్ని జరిగించి ఆయన యందు ఆనందించడానికి కృప చూపేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఎంతోమంది అనేక రకాలైనటువంటి ధైర్యాలు, బలాన్ని, అధికారాన్ని సంపాదించుకోవచ్చు కానీ ప్రభువుని బట్టి కలిగినటువంటి ధైర్యం, ఆ యొక్క బలము, ఆ యొక్క శక్తిని పొందుకునేటువంటి వారు ప్రతి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉంటారు. దేవుని బట్టి సమస్తాన్ని కూడా జయించగలుగుతారు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన వైపు చూసినటువంటి వారు అందరూ కూడా గొప్ప నెమ్మదిని పొందుకుంటారు. దానిలో ఉండేటువంటి మహత్యాన్ని బట్టి వారు విడుదల నొంది ఆయన కొరకు స్థిరంగా జీవిస్తారు. వారిని ఎవరు కూడా పరద్రోయడానికి, విశ్వాసంలోని బలహీనపరచడానికి అధికారం అయితే వారికి లేదు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని సన్నిధిలోనైనా స్తుతిస్తుండగా ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభువా ఈ దినమని మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభువా.
వ్యక్తిగతంగా ఎవరైతే నాయన నిన్ను ఎరుగుతారో వారు స్థిరపరచబడతారు ప్రభా. అటువంటి వారిని ఎవరునూ కదిలింపలేరు తండ్రి. బండ మీద కట్టబడిన వారి వలె ఉంటారు నాయన. అనేక మంది లేఖనాలు వింటుండగా తండ్రి వారి హృదయంలో ప్రభా నేను ధ్యానిస్తుండగానైనా గొప్ప కార్యం జరిగించి బలపరిచి స్థిరపరచు మహిమతో నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.